వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సెన్సేషనలిజం సోషల్ మీడియాలో హైలైట్ అయిపోవాలి. ఏదైనా ఒక సంఘటన జరిగింది అంటే అదేదో నాకే ముందు తెలుసు, అందుకే ఇలా అయిపోయింది అన్నట్టుగా ప్రొపగేట్ చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. అలాగే వీళ్ళని కనీసం మీడియా సంస్థలు కూడా బ్యాక్గ్రౌండ్లో ఫ్యాక్ట్ చెక్ అనేది చేయకుండా ఆ వార్త వచ్చిన వెంటనే ఏదేదో ముందు మేమే ఇచ్చేసాం, మేము మాత్రమే ఇంత స్పీడ్గా న్యూస్ అందించేస్తున్నాం ప్రజలకి డబ్బా కొట్టుకునేటువంటి కార్యక్రమాలు అనేక మీడియా సంస్థలు, పెద్ద పెద్ద ఛానల్సే కాదు, ఈవెన్ డిజిటల్ క్రియేటర్స్ కూడా చాలామంది చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఈ మాట అనాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నిన్న గుజరాత్ అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం ఉంది. విమాన ప్రమాదానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్, బ్యాక్గ్రౌండ్ చెక్ అన్నీ ఒక్కొక్కటిగా చేస్తున్నారు. అందులో ఎవరు ఫ్లైట్ ఎక్కలేదు, ఎవరు ఫ్లైట్ దిగిపోయారు, అలాగే రమేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బతికి బయటపడ్డటువంటి ఒకే ఒక్కడు, అతను ఏదో విమానం నుంచి ముందే దూకేశాడు కూలిపోవడానికి ముందే అని చిలవల పలవలుగా ఇష్టారీతిన వార్తల్ని వడ్డించేస్తున్నాయి. పిచ్చివాళ్ళ ప్రేక్షకులందరూ దాన్ని చూసేసి అవునా నిజమా అన్నట్టుగా, అంటే ఒక పనికి మాలిన పని చూసి నూరెళ్ళబట్టడం ఉంటుంది సార్, అలాగుంది పరిస్థితి. ఇప్పుడు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది మళ్ళీ అంటే, ఆకాష్ వత్స అనేటువంటి ఒక వ్యక్తి నిన్న కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాడు. ఏంటి? ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానంలో, రిపీట్, ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఒకానొక విమానంలో లోపల ఏసీ పనిచేయట్లేదు, లోపల లైటింగ్ సిస్టమ్ అది పనిచేయట్లేదు, ఎమర్జెన్సీ క్రూకి వాళ్ళకి మాట్లాడడానికి ఆ వాకీటాకీలా ఉంటుంది అది పనిచేయట్లేదు, చాలా చండాలంగా ఉంది, ఇంత డిస్కంఫర్ట్గా ఉంది అంటూ కొన్ని వీడియోలు పోస్ట్ చేశాడు. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఆల్మోస్ట్ అబౌట్ టు టాక్సీ బట్ this AC is not working. Look at everyone, and it's so many people, they are using these magazines. AC is not working at all, and as usual your TV screens are also not working. Neither this button for calling the cabin crew, nothing is working, nothing, not even the light is working. చూసారుగా? సరే, ఈ ఆకాష్ వత్స అనే వ్యక్తి ఎయిర్ ఇండియాకి సంబంధించినవి ఒక ప్లేన్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేశాడు. అలాగే నిన్న సోషల్ మీడియాలో ఎక్స్లో తను ఒక ట్వీట్ చేశాడు. ఏంటంటే, ఐ వాజ్ ఇన్ ద సేమ్ డామ్ ఫ్లైట్ 2 hours బిఫోర్ ఇట్ టుక్ ఆఫ్ ఫ్రమ్ అహ్మదాబాద్. ఐ కేమ్ ఇన్ దిస్ ఫ్రమ్ ఢిల్లీ టు అహ్మదాబాద్, నోటీస్డ్ అన్యూజువల్ థింగ్స్ ఇన్ ద ప్లేస్, మేడ్ ఎ వీడియో టు ట్వీట్ టు ఎయిర్ ఇండియా, ఐ వుడ్ వాంట్ టు గివ్ మోర్ డీటెయిల్స్, ప్లీజ్ కాంటాక్ట్ మీ అని నిన్న ట్వీట్ వేశాడు. నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్గా 4:20 అంటే ప్రమాదం జరిగిన ఒక 3-4 గంటల తర్వాత వెంటనే దాన్ని ఇప్పటివరకు 18 మిలియన్ల మంది, అంటే 18 లక్షల మంది దగ్గరగా, ఇంకా ఎక్కువే, ఇంతమంది దాన్ని చూశారు ప్రపంచవ్యాప్తంగా. 1,80,00,000 మంది అనుకుంటా నాకు తెలిసి. దాన్ని వైరల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక మీడియా ఛానల్స్ చెప్పక్కర్లేదు, ఆ వీడియోని పట్టుకొని ఇగో ఎయిర్ ఇండియా నిన్న జరిగినటువంటిది ఇందులోనే ఇలా అయిపోయింది అని. పైగా దానికి ప్రబుద్ధుడు ఏం పెట్టాడు, చాలామంది పీపుల్ ఏమంటున్నారట, జై శ్రీ రాధే కృష్ణ, పీపుల్ హూ వాంటెడ్ టు చెక్ ద క్రెడిబిలిటీ, హియర్ ఇస్ మై బోర్డింగ్ పాస్, మ్యాన్ వై వుడ్ ఐ ఫస్ట్లీ రికార్డ్ వీడియో ఆఫ్ ద సేమ్ ప్లేన్ అండ్ దెన్ పోస్ట్ ఇట్, దెర్ ఆర్ నెగిటివ్ పీపుల్ ఆర్ అరౌండ్. అంటే చుట్టూ మనకి నెగిటివ్ పీపుల్ ఉన్నారు, చెడుగా ఆలోచించే వాళ్ళు, చెడ్డవాళ్లే ఉన్నారు, నేను ఎందుకు అసలు ముందు దీన్ని పోస్ట్ చేస్తాను, నేను అందులో లేకపోతే అంటూ తన బోర్డింగ్ పాస్ని పోస్ట్ చేశాడు అదే వేదికలో. సో ఆ బోర్డింగ్ పాస్ ప్రకారం ఒకసారి మన స్క్రీన్ మీద చూద్దాం. ఆ బోర్డింగ్ పాస్ ప్రకారం అక్కడ మీరు చూస్తున్నారు, కావాలంటే పైన చూడండి, ఎయిర్ ఇండియా ఎకానమీ క్లాస్, వత్స ఆకాష్, సీట్ నెంబర్ 11, ఢిల్లీ టు అహ్మదాబాద్. అది ఎప్పుడుందండి? 12 జూన్ ఉదయం 8:50 గేట్ నెంబర్ 28 నుంచి వెళ్ళాలి. అలాగే సీట్ నెంబర్ 25A, డిపార్చర్ 9:50 అహ్మదాబాద్కి చేరుకునేది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి 9:50 వెళ్తుందంటే గంట ప్రయాణం, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి 1 గంట ప్రయాణం. అలాగే అక్కడ సర్కిల్లో మీరు చూడండి, ఫ్లైట్ నంబర్ AI 423, ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్ 423, జోన్ C. చాలా క్లియర్ కట్గా ఉంది. నేను ఎందుకు ఆ విమానంలోనే పోస్ట్ చేస్తాను అని. విమానానికి ఒక్కటే నెంబర్ ఉంటుంది, ఫ్లైట్ నెంబర్ సంథింగ్ అని చెప్పి ఉంటుంది కదా, అది ఒక్కటే ఉంటుంది. మనకి ట్రైన్స్కి బ్యాక్ టు బ్యాక్ 2 నెంబర్స్ ఇస్తారు, 2 ట్రైన్లు ఉంటాయి దానికి, ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేది అని 2 ఉంటాయి. బట్ విమానాలకు అలా కాదు, దానికి సపరేట్గా ఒక్కటే ఉంటుంది.
షటిల్ సర్వీస్ కాదు. ఈ విమానం అక్కడికి వెళ్తే అక్కడ అదే నెంబర్ తోటి ఇంకో విమానం బయలుదేరి వెనక్కి వస్తుంది అనడానికి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఇందాక మృత్యుంజయుడు అనేటువంటి రమేష్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే తన బోర్డింగ్ పాస్ కూడా ఇందులో మనకి బయటపడింది. ఆ బోర్డింగ్ పాస్ ప్రకారం మనం చూసినట్లయితే చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది 12th June 2025 బోర్డింగ్ ఎట్ 12:10 PM 12:10 PM అంటే 12:10 11A సీట్ నెంబర్, ఫ్లైట్ నెంబర్ AI-171. చాలా క్లియర్గా AI-171. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది ఇమిగ్రేషన్ చెక్ అంతా అయింది. రమేష్ విశ్వాస్ కుమార్, అహ్మదాబాద్ టు లండన్, PNR ఇవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటి అనేది. అలాగే ఇమిగ్రేషన్ చెక్ కూడా అయిపోయింది. ఇమిగ్రేషన్ పాస్ నెంబర్ D050 డిపార్చర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా క్లియర్గా ఇందులో కనిపిస్తుంది. మరి ఇతను పోస్ట్ చేసిన వీడియోలను తీసుకొని ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయింది ఏదైతే ఉందో దాంట్లో టెక్నికల్ అంశాలు ఇంకా ఏది కూడా వాళ్ళకి బయటపడలేదు. DGCA వాళ్ళకి కావచ్చు, ఎయిర్ ఇండియా క్రూ వాళ్ళకి, వాళ్ళ టెక్నికల్ స్టాఫ్ కావచ్చు, దర్యాప్తు సంస్థలు ఏవైతే చేస్తున్నాయో దర్యాప్తు వాళ్ళకి కావచ్చు, ఒక్క విషయం కూడా ఇంకా బయటపడలా. అదే విమానం కూలిపోవడానికి ముందే నేను అందులోంచి బయటికి దిగిపోయాను. దీన్ని మన మీడియా సంస్థలు పెద్ద పెద్ద థంబ్నైల్స్ వేసేసి ఈ వైరల్ వీడియోస్కి ఇదిగో ఇవే వాస్తవాలు, ఎయిర్ ఇండియా విమానాలు ఇంత ఘోరంగా ఉన్నాయా, అందుకే అసలు కనీసం ఏమీ తెలియదు మనకి, తలా తోక అనేది కూడా లేదు. తలా తోక లేకుండా మీడియా గుడ్డిగా దొరికింది కదా వైరల్ కంటెంట్ మనమే వేసేసుకోవాలి, ఇంకా సంపాదించేసుకోవాలి. శవాల మీద చిల్లర ఏరుకోవడం అంటారు దీన్ని. నేనైతే అదే అంట చాలా క్లియర్గా. అలాగే ఇందాక అన్నట్టుగా సెన్సేషనలిజం, నేను ఫేమస్ అయిపోవాలి, మొత్తం అంతా నా గురించే మాట్లాడుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి చాలా క్లియర్గా ఇందులో కనిపిస్తుంది. అతను ఎక్కింది ఎకానమీ క్లాస్ అవ్వచ్చు, బిజినెస్ క్లాస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ 423, అది ఢిల్లీ టు అహ్మదాబాద్ లోకల్ ఇక్కడ తిరిగేది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాదు, డొమెస్టిక్ ఫ్లైట్. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే డిఫరెంట్ ఉంటుంది, డొమెస్టిక్ ఫ్లైట్ అది. ఓకే, సో అతను ఇచ్చిన టికెట్ ఆధారంగానే అది కూడా, ఎందుకంటే రెండింటికి కూడా చాలా క్లియర్గా డిఫరెన్సియేషన్ అనేది మనకి కనిపిస్తోంది. రమేష్ కుమార్ టికెట్కి అలాగే అతను ఇచ్చినటువంటి టికెట్కి కూడా. ఇతను కూడా ఎకానమీ క్లాస్లోనే ఎక్కాడు, బట్ టికెట్ డిఫరెన్సియేషన్ ఒకసారి మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. రెండు టికెట్లని పక్క పక్కన పెట్టి చూస్తే చాలా క్లియర్గా ఇందులో మనకు తెలుస్తుంది. టికెట్ డొమెస్టిక్ ఎలా ఉంది, అలాగే ఇంటర్నేషనల్ దానికి ఎలా ఉంది, ఇమిగ్రేషన్కి ఆ కలర్ కానీ ఇది కానీ చాలా డిఫరెంట్. సో డొమెస్టిక్ దాని మీద ఇమిగ్రేషన్ స్టాంపింగ్ ఇవన్నీ మనకి ఏం అవ్వలేదు క్లియర్గా, బట్ వైరల్ చేసేసారు. బ్లాక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది, ఆ బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు. అక్కడ మొత్తం అంతా క్లియరెన్స్ అనేది జరుగుతుంది. మొత్తం ఎవరెవరు ఆ మృతదేహాలు వాటన్నింటినీ తరలించడం, అలాగే శిథిలాలని మొత్తం అన్ని కూడా క్లియర్ చేయడం కానీ చేస్తూ బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు. అది దొరికితే అప్పుడు అసలు క్లారిటీగా తెలుస్తుంది ఏం జరిగింది, దేని వల్ల ఇది జరిగింది. ఎందుకంటే పైలట్లు మేడే కాల్ కూడా ఇచ్చారు. మేడే కాల్ ATCకి రీచ్ అయింది, కానీ ATC నుంచి రెస్పాండ్ అయ్యే లోపలనే ప్రమాదం జరిగిపోయింది. సో అక్కడి నుంచి సిగ్నల్స్ వాళ్ళకి అందలేదు. ఇవన్నీ చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. సో పూర్తిగా మనకి నిజం ఇంకా తెలియదు. DGCA కావచ్చు, విమానయాన శాఖ కావచ్చు, ఎవ్వరూ కూడా దీనికి సంబంధించి ఇదిగో ప్రమాదం దీనివల్లే జరిగింది అని చెప్పి ఎవ్వరూ చెప్పలేదు. ఎయిర్ ఇండియా ఫ్లైట్లో AC పనిచేయకపోతే వాళ్ళకి డైరెక్ట్గా ఇగో ఈ ఫలానా ఫ్లైట్లో నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాను, దీంట్లో నాకు AC పనిచేయలేదు, సర్వీస్ బాగాలేదు, కంప్లైంట్ చేయడం తప్పలేదు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్పే లేదు. కానీ ప్రమాదం జరిగిన 3 గంటల తర్వాత చూసి ఇగో ఇదే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో, కూలిపోయిన ఫ్లైట్లో ఇలా ఉండింది, అసలు ఏది పట్టించుకోవట్లేదు, మెయింటెనెన్స్ చెత్తగా ఉంది, అందుకే కూలిపోయింది అంటూ ఇలాంటి తప్పుడు వార్తల్ని పోస్ట్ చేయడం మాత్రం ప్రజల్ని మిస్లీడ్ చేసినట్టే. వాడెవడో పిచ్చి కథ వాడు చేశాడని తప్పు మీడియా మనం కూడా చేస్తే ఎలా? కనీసం ఆలోచించొద్దా? ఫ్యాక్ట్ చెక్ అనేది చేసుకోవద్దా? దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. అతి సర్వత్రా వర్జయతని, ప్రతిదానికి అతి చేసుకుంటూ వెళ్ళిపోతే ఇలాగా రేపన్న రోజు మనం కూడా అలాగే తయారవుతాం, మనకి అదే పరిస్థితి ఎదురవుతుంది. సో ఈ ఫేక్ వీడియోస్, ఈ వైరల్ వీడియోస్ని చూసి ఇదే జరిగింది ఎయిర్ ఇండియా ఫ్లైట్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్లో ఇదే జరిగింది, మెయింటెనెన్స్ సరిగా లేక కూలిపోయింది, ఈ చిన్న నిర్లక్ష్యమా పెద్ద నిర్లక్ష్యమా, లేనిపోనివి మనకి అధికారికంగా DGCA నుంచి కావచ్చు, సివిల్ ఏవియేషన్ వాళ్ళు కావచ్చు, లేదంటే మన పౌర విమానయాన శాఖ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాస్తవం ఏంటి అనేది చెప్పే వరకు కాస్త మనం కూడా మీడియా పరంగా ప్రజలకి నిజాలు చెప్పాలనుకుంటున్నాం, వాస్తవాలు చూపించాలనుకుంటున్నాం. కాబట్టి నిజాలు వచ్చేదాకా కాస్త సంయమనం పాటించి వెయిట్ చేస్తే మంచిది. షుగర్ పేషెంట్లలాగా ఊరికే పరిగెత్తి పారిపోవడం ఇవన్నీ పక్కన పెట్టాలి ఇంకా. సో సంయమనం పాటించాలి. ఇంకెంతకు మించి చెప్పేదేం లేదు. ఫ్యాక్ట్ చెక్లో చూశారు కదా వాస్తవాలు అనేది. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.